ఎండకి దాహం వేస్తుందా నరేంద్ర? తాగలరా? వెళ్దాం పారా. డబ్బులు ఏడుండే అన్న? దాహం వేస్తుందిరా అన్నా. కారు కొనాలన్నా. డబ్బులు లేవు కదా, కరెక్ట్ కొంటారా? అనుకోవటానికి డబ్బులతో పని ఏందన్నా? దాహం చెప్తుంటే అన్నా ఒక ఐడియా వచ్చిందన్నా. మా నాన్న చిరుగోసం షాప్ పెట్టాడన్నా. చిరుగోసం తాగుదాం పా అన్న, వెళ్దాం పా అన్న, నేను ఇప్పిస్తాను. ఎక్కడు అన్నా? హై స్కూల్ ఎదురుగా అన్నా, తాగుదాం పా. సరేపా. అరే సాయి గారు కూడా ఫోన్ చేయి. సరే అన్నా, చేస్తా. సో చెరుకు రసం తాగడానికి నేను కిట్టాన్న అయితే మా షాప్ కాడికి బయలుదేరాం. మా షాప్ లో చెరుకు రసం ఎలా ఉంది అంటే, రే అది నేను చెప్పాలరా. ఇక్కడ ఈ అంకులైతే చెరుకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్ లో ఉంచి ఆ తర్వాత వాటి మధ్యలో అల్లం నిమ్మకాయ ముక్కను పెట్టి మిషన్ ద్వారా తీసి వడకట్టి ఇస్తున్నాడు. మాకైతే ఇది చాలా టేస్టీగా అనిపించింది. సాయిగాడైతే ఒక గ్లాస్ తాగలేడు. అన్నా చెరుకు రసం అయితే బాగుందిలే కానీ ఇంకో గ్లాస్ తాగాలనిపిస్తున్నా. అంకుల్ వన్ మోర్, అంకుల్ వన్ మోర్, వన్ మోర్ వన్ మోర్ అంటుంటే ఇంకా నాకు కూడా తప్పలేదు. వన్ మోర్ అంకుల్ వన్ మోర్. సరే సాయి, కడుపు నిండిపోయిందన్నా ఇవాళ. అంకుల్ సూపర్ ఉంది. బాగుంది అంకుల్. ఎంత? 20 రూపాయలు. 20 అంటన్నా. ఏంద్రా మళ్ళీ చిన్న సెకల్ ఇక్కడ గ్లాస్ అయితే 20, మరి టేస్ట్ అయితే అదిరిపోయే మన వెంకటేశ్వర చెరుకు రసం.